ఏం లేదు, ఈరోజు మధ్యాహ్నం ఈ మహేశ్వరి అండ్ వాళ్ళ తోటికోడలు ఇంకొక వాళ్ళ పాప ముగ్గురు కలిసి రాజావీధిలో శారీస్ కొనుక్కోవడానికి షాపింగ్ కోసం అని పోయారు. షాపింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద షాపింగ్ అక్కడ ఒక ఆటో ఎక్కిరు. ఆటో ఎక్కి వీళ్ళు వచ్చేది యాక్చువల్ ఏంటంటే నల్లకుంట ఏరియాకి. ఆ నల్లకుంట ఏరియాకి పోవాలని చెప్పేసి ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ అంటే వీళ్ళు ఆటో ఎక్కిన తర్వాత వీళ్ళు శారీస్ గురించి డిస్కషన్ చేసే క్రమంలో తీరా వీళ్ళు చూసేసరికి ఆ నల్లకుంట రోడ్డు పోకుండా ఆ బీసీ కాలనీ ఏరియాకు రోడ్డుకి ఏదో మిస్టేక్లో అట్లా పోతుంటే అది కాదా బాబు, మేము ఇటు పోవాలి కదా, మా రూట్ ఇటు అని చెప్పేసి కొద్దిగా గట్టిగా అరవడంతో ఆ ఆటో అయినా కన్ఫ్యూజ్ అయ్యింది. ఆటో అయినా కూడా తీసుకొచ్చాము, వెరిఫై చేస్తున్నాము. డ్రైవరు కన్ఫ్యూజ్ అయ్యి ఒక్క రూట్ కన్ఫ్యూజ్ అవ్వడంతో మళ్ళీ వేరే రూట్ తీసుకొని పోయిందని చెప్తున్నాడు. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, మళ్ళా వీళ్ళు కొద్దిగా గట్టిగా మందలేయడంతో ఆటో తిప్పి మళ్ళీ వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరైతే మహేశ్వరి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ లగేజ్ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళని తీసుకొచ్చారు. వెరిఫై చేస్తున్నాం, నేను ఆల్ డైరెక్షన్స్లో వెరిఫై చేస్తున్నాం. చేసి ప్రాపర్గా ఏది ఉంటే దాన్ని యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు చెప్పారు, బట్ అది అంత ఈజీగా అనుకోవడానికి లేదు. డెప్త్గా ఎంక్వైరీ చేస్తాం. నా పేరు జి మహేశ్వరి, నేను మాజీ కౌన్సిలర్. మేము శారీల కోసం పోయినాం షాప్కి, పరిమళ షాప్కి పోయినాం. చీరలు అక్కడ శారీలు తీసుకున్నాం. ఆటో ఆటో మాట్లాడి ఒక ఆటో వచ్చింది. ఫస్ట్ ఆటో మాట్లాడుతుంటేనే వీడు ఆటో వాడు వెనకాల లైన్లో ఉన్నా, నేను నా వెనకాల అప్పుకున్నా కదా, లైన్లో ఉన్నా కదా, మీరు ఎట్లా ఎక్కించుకుంటారా అని చెప్పి వాడిని తిట్టిండు. వాడు వెళ్ళిపోయిండు. వీని ఆటోలో ఎక్కినాము. ఇంటికి మేము ఎక్కే ప్లేస్ చెప్పినాం, రాజమార్గ్ రోడ్డు నల్లకుంట, ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఆపండి అని చెప్పినాము. చెప్తే వాడు ఇక్కడ బీసీ కాలనీ సైడ్ అక్కడ సందులలో తీసుకుపోయి అసలు చాలా ఫాస్ట్ తీసుకుపోతున్నాడు. అన్న మా ఇంటికి తీసుకుపోండి, ఎక్కడ తీసుకుపోతున్నారు, రాజమార్గ్ కూడా చెప్పినాం కదా, మేము నల్లగుంట అన్నాం కదా, ఎందుకు తీసుకుపోతున్నారు అటు సైడ్ అంటే కూడా అసలు ఆపుతలేడు. ఒక్క 15 నిమిషాలు గొంతు బయటట్టు వచ్చినాము, అయినా కూడా వినకుండా తీసుకుపోతున్నాడు. ఇంకా ఈమె ఉండి మా దీపిక ఉండి ఒక అన్న వీడు పోయే వాళ్ళని ఈమె ఉండి ఆగండి అంటుంటే అప్పుడు ఆటోకి బైక్ ఆపినందుకు వాడు మళ్ళీ రిటర్న్ తీసుకొని మా ఇంటికాడ దింపిండు. మళ్ళీ తప్పు అయింది ఆయన కాళ్ళు మొక్తా అంటున్నాడు. వాడు ఎందుకు తీసుకెళ్తున్నాడో మాకు తెలియదు. మీరు కేసు పెట్టినాము. వాడిని కఠినంగా శిక్షించాలి, వాడి పైన చర్యలు తీసుకోవాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.